నీకేంటి దొరవు చాలా దొరవు వేలేరు గ్రామానికి 30 లక్షల సీసీ రోడ్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. ప్రొసీడింగ్ వచ్చింది. ఈ రోజు ఈ 30 లక్షల సీసీ రోడ్లకు సంబంధించి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు వార్డు సభ్యులు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ గారు మరియు కాలనీ పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ఈ పనులను అన్నింటినీ దాదాపుగా 10 రోజుల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఛార్జ్ తీసుకున్న 2 నెలల 15 రోజుల లోపు ఇప్పుడు ఆల్రెడీ మొన్న 22 లక్షలకు సంబంధించి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా పనులు శరవేగంగా జరగడం జరుగుతుంది. 10 రోజులలో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేస్తానని కూడా పత్రికా విలేకరుల సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వివో బిల్డింగ్ పనులు కూడా మీకు అవపడుతున్నాయి. వివో బిల్డింగ్ పనులు కూడా మొన్న మేము శంకుస్థాపన చేసిన పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సీసీ రోడ్లను కూడా 10 రోజులల్లో కంప్లీట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు నెక్స్ట్ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుపోయినా ఎమ్మెల్యే గారు కూడా ఫండ్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఏంటిదంటే మెయిన్ రోడ్డుకు సైడ్ డ్రైనేజీలు కూడా నేను త్వరలో నిర్మిస్తానని కూడా ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సాక్షిగా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా నాకు సహకరిస్తున్నటువంటి వార్డు సభ్యులకు కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. మా గ్రామ పంచాయతీ పరిపాలన పారదర్శకంగా మేము అందడం జరుగుతుంది. ఆ నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న పనులే నిదర్శనం అని కూడా గ్రామ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి సమస్య ఉన్నా గ్రామ ప్రజలు మా వార్డు నెంబర్ దృష్టికి కానీ, నా దృష్టికి కానీ, ఉప సర్పంచ్, సెక్రటరీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. తప్పకుండా నేను వారికి నా దృష్టికి వచ్చిన వాటిని, వారి దృష్టికి వచ్చి నా దృష్టికి వచ్చిన వాటిని కూడా నేను పరిష్కరిస్తానని కూడా గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా పనులు పారదర్శకంగా ఇవ్వాలనేది మేము కంకణ బద్దులై కూడా ఈ రోజు గ్రామ పాలకవర్గ సభ్యులం అందరం కూడా పంచాయతీ కార్యవర్గం కూడా మేము సేవలు అందించడం జరుగుతుంది. కావున మీరు అందరూ ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు సంబంధించి కాలనీ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మేము సమస్యలు పరిష్కరే విధంగా కూడా చూస్తానని కూడా గ్రామ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా గౌరవ ఎంపీ కడియం కావ్యక్క గారు కూడా మండల సమైక్యకు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. త్వరలో మన గ్రామ సభల స్థల సేకరణ గురించి తీర్మానం చేయడం జరిగింది. అది కూడా త్వరలో నేను పనులను ప్రారంభిస్తానని కూడా మహిళా సమైక్య భవనానికి కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఎంపీ గారు ఇచ్చిన హామీని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా మనకిప్పుడు 99 రోజులు అనే కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు మన పరిశుభ్రతను మన గ్రామ పంచాయతీ పరిశుభ్రత గ్రామ పంచాయతీని మనం ఏ విధంగా శుభ్రంగా ఉంచుకున్నా అనే దీని మీద కూడా మేము ప్రోగ్రాం చేయడం జరిగింది. మేము అందరం అందులో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ, సెక్రటరీ, ఉప సర్పంచ్ గారు కూడా పాల్గొని ఈ రోజు 99 రోజుల కార్యక్రమాన్ని కూడా మేము ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ బోర్డు కూడా తీసుకొని పనులను ప్రారంభించడం జరిగింది. పైనుండి మాకు ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు వచ్చినా తూచా తప్పకుండా కూడా మేము వాటిని నిర్వర్తిస్తామని కూడా గ్రామ ప్రజలకు, అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. కూడా త్వరలో మేము మన హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఒక గ్రామ సభను పెట్టడం జరుగుతుంది. మాకు షెడ్యూల్ వస్తుంది. దానిలో కూడా గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆ మీటింగ్ లో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా నేను వారిని కోరడం జరుగుతుంది. త్వరలో వివో అధ్యక్షురాలు, సీఏలతో కూడా నేను గ్రామ పంచాయతీలో మేము మీటింగ్ పెట్టి అందులో ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం అయ్యే విధంగా ఆ కార్యక్రమంలో నేను చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎమ్మెల్యే గారు అడగగానే అక్షయ పాత్ర లెక్క ఏది అడిగితే నాకు ఆ వర్కులు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి నా ఉదయపూర్వకంగా నా పక్షాన, గ్రామ పంచాయతీ పక్షాన కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ గారికి నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ విధంగా ఆయన సహకారం అందిస్తే 5 సంవత్సరాల్లో ఇంకా నేను ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నా కంప్లీట్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు, ప్రత్యేకంగా ఎమ్మెల్యే, ఎంపీ గారికి, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ